ఏపీలోని నిరుద్యోగులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. ఈ ఏడాది మరో డిఎస్సి నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 19న తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభం కానుండగా ఆ రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ విద్యాశాఖ ఖాళీల వివరాలను సేకరిస్తుండగా దాదాపు 3,600 ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ పోస్టులను మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు ఈ ఏడాది డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదర్శ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంక్షేమ శాఖల స్కూళ్లలో 1,200 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పంచాయతీరాజ్ మున్సిపల్ ప్రభుత్వ స్కూళ్లలో 1,700 ఖాళీ ఉన్నాయి. ఇక ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 3,600 వరకు పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 పోస్టుల భర్తీని ఇప్పటికే చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయాయి. ఇక కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది డిఎస్సి పరీక్షకు సిద్ధం చేసిన సిలబస్ నే ఈసారి డిఎస్సి కూడా అమలు చేయనున్నారు. పరీక్ష సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సిలబస్ వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే తొలుత అభ్యర్థులకు కంప్యూటర్, ఇంగ్లీష్ ప్రావీణ్యం టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ సమయం లేనందున ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. అటు ప్రత్యేక అవసరాలు ఉన్న స్కూళ్లలో దాదాపు 2,600 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. 10 ఏళ్ల సర్వీస్ టెట్ లో పాస్ అయిన వారికి డిఎస్సిలో వెయిటేజ్ కల్పించనున్నారు. ఇక వీరికి మినిమం టైం స్కేల్ అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఉద్యోగులకు ప్రిపరేషన్ మొదలు పెట్టారు.